హాయ్ అండి. టైలరింగ్ చేసేటప్పుడు మామూలుగా కాలుతో మిషన్ తొక్కే వాళ్ళకి కాళ్ళు నొప్పులుగా లాగటము, బ్యాక్ పెయిన్ ఇలా రావడం ఉంటుంది అని వాళ్ళ కోసం చిన్న టిప్ అండి. ఇక్కడ కనిపిస్తున్న వేరుశెనగ పప్పు, ఇక్కడ ఎండు కొబ్బరి ఒక కప్పు, వేరుశెనగ పప్పు ఒక కప్పు, జీడిపప్పు, బాదం పప్పు మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే నువ్వులు కూడా ఒక కప్పు అనేది తీసుకోండి. బెల్లం వచ్చి దీనికి 2 కప్స్ పడుతుందండి. వీటన్నిటిని చక్కగా వేపేసుకొని ఈ విధంగా మిక్సీలో వేసి కోర్సుగా, అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండే విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మరలా మిక్సీలోకి బెల్లం కూడా మెత్తగా చేసేసి ఆ పొడిలో కలిపేసుకొని ఈ మొత్తం బాగా కలిసేలాగా చేతితోటి కలిపేసేయండి. కలిపేసి ఒక ముద్దలాగా రెడీ చేసుకొని తినచ్చు. లేదంటే పొడిగా కూడా నోట్లో స్పూన్ తోటి వేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని మీరు తిన్నట్లయితే మీ కాళ్ళు లాగడం, నడుము నొప్పులు, బ్యాక్ పెయిన్స్ కూడా రావండి. ఇందులో అయితే ఎటువంటి నెయ్యి కానీ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే మనకి కొబ్బరి, వేరుశెనగపప్పు, నువ్వులు ఉన్నాయి. ఆయిల్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి.